పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం ప్రత్యేక తెలంగాణలోనూ మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరువు వలసలకు మాత్రమే పేరు పొందింది. పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం కూడా ఈ జిల్లాకు ఏం చేయలేదు. ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామాన గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి, కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపినారు. ఈ ప్రాంత రైతులు మా భూమికి 14 లక్షలు ఇస్తే సరిపోదు, మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి, మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహరి దగ్గరికి పోతే శ్రీహరి వచ్చి నాకు కలిసిండు. అన్న, రైతులు బాధపడుతున్నారు, మా రైతులకు కష్టంగా ఉన్నది, జర తక్కువ అవుతున్నది, ఎట్లన్నా ఏమన్నా చెయ్యాలని. అన్న 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు. 19 కాదు, ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము, ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా శ్రీహరి గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి 96% రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్లో ఎకరాకి 20 లక్షల రూపాయల ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి వర్సిటీని ప్రారంభించనున్నారు. ఈ వర్సిటీకి ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టింది ప్రభుత్వం. సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్ గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ ఇటీవలే కేబినెట్ ఆమోదంతో వర్సిటీ హోదాను దక్కించుకుంది. ఈ వర్సిటీలో జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఒకప్పుడు రాజకీయం అంటే ఓ పవిత్ర కార్యం. ప్రజాసేవ చేయాలనుకునే వారే ఇటువైపు తొంగి చూసేవారు. ముందుగా గ్రామాల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి చాలా మందే కనిపిస్తారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయరమణారావుతో పాటు గతంలో ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు లాంటి వాళ్ళెందరో మొదట్లో సర్పంచ్గా చేసిన వాళ్లే. తన ఊరి ప్రజలకు సేవ చేయాలన్న తపన చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడంటే పాలిటిక్స్ పొల్యూట్ అయ్యాయి, కానీ ఒకప్పుడు సేవ చేయడంలోనే ఆనందం పొందిన నేతలు ఎందరో ఉన్నారు. నిస్వార్థ నేతలను ప్రజలే ముందుండి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారే ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా ఎదిగారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే దాదాపు 15 మంది పాతతరం నేతలు పల్లె స్థాయి నుంచి పాలిటిక్స్ ప్రారంభించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారి నేపథ్యం నేటి తరం వారికి ఆదర్శంగా నిలుస్తోంది. వీరిలో కొందరు ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచులయ్యారు. తమ ఊరు ఇచ్చిన బలంతో రాజకీయాల్లో నిలదొక్కుని ఆ తర్వాతి కాలంలో చట్టసభల వరకు వెళ్లారు. కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా కూడా పనిచేశారు. సర్పంచ్ గా పనిచేసిన అనుభవం వారికి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగడానికి ఎంతో ఉపకరించింది. ఈ రోజుల్లో చాలా మంది లీడర్లు డైరెక్ట్ గా అసెంబ్లీ ఎన్నికలకు తప్ప ఇలా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చిన్న స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతల వివరాలు పరిశీలిస్తే ఈయన కూడా కింది స్థాయి నుంచే వచ్చారా అనిపిస్తుంటుంది. అందులో జిల్లాకు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తన రాజకీయ ప్రస్థానాన్ని సిరిసిల్ల జిల్లాలోని తన స్వగ్రామమైన గంభీరావుపేట గ్రామ వార్డు మెంబర్గా ప్రారంభించారు. 1981లో గంభీరావుపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్ నుంచి కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన దుద్దిళ్ల శ్రీపాదరావు నాగ్పూర్లో LLB పూర్తి చేశాక ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే తన తండ్రి చనిపోవడంతో సొంతూరుకు వచ్చారు. కొద్ది రోజులకు సర్పంచ్ ఎన్నికలు రావడంతో ప్రజల ఒత్తిడి మేరకు పోటీ చేసి గెలుపొందారు. మరోసారి ఆయనే సర్పంచ్గా ఎన్నికై మహదేవ్పూర్ సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ, ఎన్టీఆర్ హవాలోనూ విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్ని పార్టీల మద్దతుతో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేశారు. కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దేశీని చిన్నమల్లయ్య 1957లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అక్కడి పటేల్, పట్వారీల ఆగడాలను ఎదిరించి 4 సార్లు సర్పంచ్గా పనిచేశారు. 1978 జనరల్ ఎన్నికల్లో అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా 1984, 1989, 1994 వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఆదర్శ నేతగా పేరు గడించారు. చిన్నమల్లయ్య వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన మరో సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి కూడా 2 సార్లు సర్పంచ్గా పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి సర్పంచ్లుగా పనిచేసిన ఒడితల రాజేశ్వరరావు, కెప్టెన్ ఒడితల లక్ష్మీకాంతారావు ఆ తర్వాత చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఒడితల రాజేశ్వరరావు సింగాపూర్ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సింగాపూర్ రాజేశ్వరరావుగానే ఈయన ప్రసిద్ధి చెందారు. రాజేశ్వరరావు సోదరుడైన కెప్టెన్ ఒడితల లక్ష్మీకాంతరావు 1963 నుంచి 1968 వరకు భారత సైనిక దళంలో కెప్టెన్గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత తన స్వగ్రామం సింగాపురానికి 1983 నుంచి 1995 వరకు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేశారు. సింగాపూర్ గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో వైఎస్ కేబినెట్లో 14 నెలల పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి విజయం సాధించారు.
హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి 1969లో తెలంగాణ ప్రజాసమితి నేతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి 6 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1972లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి జూపాక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1974, 1981లో హుజూరాబాద్ సమితి అధ్యక్షుడిగా, 1982లో కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్కు చెందిన జువ్వాడి రత్నాకర్ రావు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. ఆయన తన స్వగ్రామం తిమ్మాపూర్కు 12 ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. 1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. 1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994లో ఓడిపోయినా తిరిగి 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య తొలుత 1981లో అంతర్గాం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1982లో టీడీపీలో చేరి 1987లో జెడ్పీటీసీ గెలిచి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేరెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర సహకార శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2004లో ఓడిపోయి 2009లో చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ 1988లో తొలిసారి మానకొండూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2 సార్లు ఆయన సర్పంచ్ గా ఎన్నికై 2001 వరకు పనిచేశారు. 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తిమ్మాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి 2007 నుంచి 2009 వరకు కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2009లో మానకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా పనిచేశారు. చొప్పదండి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికైన న్యాలకొండ రామకిషన్ రావు తన రాజకీయ జీవితాన్ని గంగాధర సర్పంచ్ గానే ప్రారంభించారు. 1973 నుంచి 1983 వరకు గంగాధర సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత 1985లో టీడీపీ నుంచి చొప్పదండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించి 1997 నుంచి 99 వరకు చంద్రబాబు కేబినెట్లో రాష్ట్ర అడవులు, పర్యావరణం, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ కోర్ కమిటీ బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సాయిరెడ్డి, సనా మారుతి తదితరులు రాజకీయాల్లో ఆయన శిష్యులే. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన వెలిచాల జగపతిరావు 1970లో గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 1972లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 1978 నుంచి 84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా అధిష్టానం ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా తెలంగాణ లెజిస్లేచర్స్ ఫోరం కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా సుల్తానాబాద్ మండలం శివపల్లి గ్రామ సర్పంచ్ గా పనిచేసి ఆ తర్వాత టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన పెద్దపల్లి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన కొమిరెడ్డి రాములు 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. ఆయన 1968లో వెంకట్రావుపేట సర్పంచ్గా ఎన్నికై 5 ఏళ్లు పనిచేశారు. 1985లో మెట్పల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి
ఓడిపోయి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1998లో మెట్పల్లి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో తన భార్య కొమిరెడ్డి జ్యోతిని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు. 2004లో రాములు జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన గీట్ల ముకుందరెడ్డి కూనారం గ్రామం నుంచి 1970-1976లో సర్పంచ్గా గెలిచారు. తర్వాత 1981లో స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా అనేక మంది నేతలు తమ రాజకీయ జీవితాన్ని పల్లె నుంచి ప్రారంభించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేటి తరం యువకులు కూడా కొందరు సర్పంచ్గా పోటీ చేసి భవిష్యత్తులో రాజకీయవేత్తలుగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పల్లెపూర్లో చాలా మంది ఈ దిశగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం గురించి లేవనెత్తి దానిపైన వేయడం జరిగేటట్టుగా చూడాలని చెప్పినటువంటి విషయం కూడా ఇవన్నీ పక్కన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనాటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజానికం కోసం మనం సాధించినటువంటి ప్రగతి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు పోలీసుల ప్రతి రూపాయి ప్రజలకి పంచాలనేటువంటి ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ఇందులో ఇల్లు ఒక్కసారి ఆలోచన 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తిరిగి మేము ఈ గ్రామాలకు వెళ్ళి ప్రతి నాయకుడికి ప్రతి ఇంటికి సమాచారం చేరవేయడం కోసమే నేను సమాచారం మీ అందరికీ పంచడం కోసం నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. ఇది మామూలు విషయం కాదు. ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క నియోజకవర్గాలు 3,500 ఇల్లు దాదాపు సంవత్సర కాలంలో 4,50,000 ఇళ్ళని దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈరోజు శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉంది. హౌసింగ్ శాఖ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి రాబోయే సంవత్సరాల్లో కూడా ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టే మనం చేయగలుగుతున్నాం తప్ప లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్న పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం అయ్యేదే కాదు. 10 సంవత్సరాలు మనం చూసాం. డబల్ బెడ్రూమ్ అని ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటనతో ఎయిర్పోర్టు కళ నెరవేరనుంది. అభివృద్ధిలో ఆదిలాబాద్ దశ మారుతుందని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ చెప్పారు. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజాశీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ను ఆదేశించారు. ఈ నెల 24న సీఎం పర్యటనతో ప్రగతి పరుగులు పెడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్తో కలిసి అంజయ్య మరిన్ని వివరాలు తెలుపుతారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే అంశంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 2 ఎమ్మెల్యేలు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా సీఎం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? పెద్దలు రాష్ట్ర ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు 4వ తారీఖు నాడు జరిగేటటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన ఇప్పుడే రివ్యూ పూర్తి చేశారు. ఆదిలాబాద్లో ఇప్పటివరకే మంజూరైనటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్స్, అదేవిధంగా శంకుస్థాపనలు ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా కొన్ని కార్యక్రమాలు కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో ఏవైతే మంజూరైనటువంటి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్కు సంబంధించినటువంటి రోడ్స్, ఇంకా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఫౌండేషన్, అదేవిధంగా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి
ఎయిర్పోర్ట్. దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పి మాటిచ్చి అటు మంజూరికి దేశ ప్రధానమంత్రి గారు మాటిచ్చి మాట నిలుపుకున్నారు. అదేవిధంగా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 700 ఎకరాలకు భూసేకరణకు జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలుపుకున్నారు. వారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 4వ తారీఖు నాడు చేయబోతాం. ప్రధానంగా నిజాం కాలం నాటి ఒక కళ, ఆ కళ నెరవేరడం విమానాశ్రయం ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి పదే పదే నేను అనేక సందర్భాల్లో ధన్యవాదాలు చెప్పిన. శాసనసభ సమావేశాల్లో కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎటువంటి రాజకీయ భేషజాలకు నేను పోను, వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే పూర్తి సహాయ సహకారాలు అందించారు. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 125 కోట్ల రూపాయలతో ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు ఇవ్వడానికి ప్రాథమికంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా నేను మంజూరు చేస్తానని చెప్పడం, ఆ రోజు కూడా 4వ తారీఖు నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 125 కోట్ల రూపాయలతో జరిగేటటువంటి ఆ యొక్క పనికి కూడా ఫౌండేషన్స్ భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ బిడ్డలు ఉండే జిల్లా. ఈ జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దశ ఏ విధంగా మారబోతుంది? ముఖ్యంగా ఆదిలాబాద్ రావడం, మిగతా ఏదైతే ఇనాగ్రేషన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గతంలో కిస్లాపూర్ రావడం అనేది జరిగింది. మళ్ళీ ఆదిలాబాద్లో వచ్చి ఆదిలాబాద్ సమస్యలని కూడా తెలుసుకొని కోటి తర్వాత కూడా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కేవలం ఆదిలాబాద్ టౌన్కి సంబంధించిన అంశాల మీదనే ప్రత్యేకించి ఈ యొక్క దానిలో ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రులు రావాలంటే ఎన్నికలు రావాలి, కానీ ఇప్పుడు పదే పదేగా ఆదిలాబాద్ జిల్లాపై ఫోకస్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఆదిలాబాద్లో పదే ఫోకస్ చేస్తున్నట్టు అది ఆదివాసుల మీద ప్రేమ కావచ్చు, వెనుకబడిన జిల్లా కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాగా ఆదిలాబాద్కి పేరున్నది. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ జిల్లాని విస్మరించారు. 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు, కనీసం వచ్చి చూడనట్టు పరిస్థితి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని పేరుంది. వెనుకబడిన జిల్లాలో ఏ సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేకించి దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. 4వ తారీఖున ముఖ్యమంత్రి వస్తారు. మిగతా డెవలప్మెంట్ అని కూడా తెలుసుకొని ఫర్దర్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మిగతా డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. విధంగా ముఖ్యమంత్రి పర్యటనతోని ఆదిలాబాద్ జిల్లా దిశ మారుతుందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎన్నికల యుద్ధం సమరాన్ని తలపిస్తోంది. అభ్యర్థులు ప్రత్యర్థులను ఓడించడానికి అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. కానీ గిరిజనేతర ఓట్లు పోటీ చేసే అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. ఈ గ్రామాల గిరిజనేతర ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థి గెలుపు ఖాయమని అంటున్నాయి స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలున్నాయి. పైగా 2 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు నిబంధనల ప్రకారం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ పదవుల కోసం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ గ్రామాలను తలపించేలా సర్పంచ్ అభ్యర్థిగా గిరిజనులు నామినేషన్లు వేశారు. అయితే ఉట్నూర్, ఇచ్చోడలో మున్సిపాలిటీని మరిపించేలా ఓటర్లున్నారు. ఉట్నూరులో 12,000కు పైగా ఓటర్లుండగా ఇచ్చోడలో 9,000కు పైగా ఓటర్లున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు గెలవాలన్నా గిరిజనేతర ఓట్లు కీలకం కానున్నాయి. ఉట్నూరులో 12,000కు పైగా ఓట్లుండగా ఇందులో దాదాపు 8,000 ఓటర్లు బీసీ, ఎస్సీ మైనారిటీలున్నారు. ఇచ్చోడలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 9,000 పైచీలకు మొత్తం ఓటర్లుండగా ఇందులో 6,000 మంది ఓటర్లు గిరిజనేతరులున్నారు. సర్పంచ్ పదవులు దక్కాలన్నా ఓడాలన్నా గిరిజనేతరుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి.
అభ్యర్థులకు గిరిజనేతర ఓట్లు దడ పుట్టిస్తున్నాయి. గిరిజనేతర ఓట్లు ఎవరికి దక్కుతాయో అని పోటీ చేసే అభ్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. అందుకే అభ్యర్థులందరూ గిరిజనేతరులైన బీసీ, ఎస్సీ, మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా తమకు మద్దతు ఇవ్వాలని కుల సంఘాలను కోరుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. పార్టీల మద్దతుతో గెలుపు సునాయాసం అవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి గిరిజనేతర ఓటర్లు ఎవరికి పట్టాభిషేకం చేస్తారో, ఓడిస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దేవస్థానం, యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తర్వాత మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్న స్వాములకు అంతరాలయ దర్శనం కల్పించి లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాముల వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా పత్తి రైతులు. చిన్నముంతనూరు కాటన్ మిల్లు పత్తి కొనుగోలు కేంద్రం దగ్గర పత్తి రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలు చేయడంలో మిల్లు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాస్తారోకో చేపట్టారు రైతులు. గత వారం 10 రోజుల నుంచి వ్యాపారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు లేకపోవడంతో ట్రాక్టర్లు, లారీలు, ఎద్దుల బండ్లలోనే పత్తి మిగిలిపోయిందన్నారు. తక్షణమే పత్తి కొనుగోలు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతులు. బాగుందని మ్యాచ్ రేసి లోపల తీసుకోపోయి సగం తప్పి సగం ఉంటే మేము ఏం చేయాలి? పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాం. ఎన్ని రోజులు తిరగబట్టి తిరగకుండా ఉండాలి. దాదాపు 7 ఏళ్ల స్పెషల్ ఆఫీసర్ పాలనకు స్వస్తి పలుకుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రామ ప్రజలు. ఎంతో కాలం తర్వాత ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు జరగక గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి పనులు పడకేశాయని ఆరోపించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు కొయ్యలగూడెం గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ ప్రజలు ఐక్యతకు నిదర్శనం. ఎప్పుడూ ఒకే మాటపై నిలిచి గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. అలాంటి ఈ గ్రామానికి గత 7 సంవత్సరాలుగా ఎన్నికలు లేక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. 2018లో బీఆర్ఎస్ పాలనలో నూతన పంచాయతీలు ఏర్పాటు చేసిన సమయంలో కొయ్యలగూడెం కింద ఉన్న ఎల్లంబావి, జ్యోతినగర్లను వేరు చేసి ఎల్లంబావిని కొత్త పంచాయతీగా ప్రకటించారు. ఈ విభజనలో రెవెన్యూ పరంగా తమ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని కొయ్యలగూడెం ప్రజలు ఆరోపించారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో 2019 పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఆ నిర్ణయం తర్వాత నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొయ్యలగూడెం పంచాయతీ కొనసాగింది. గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగలేదన్నారు స్థానికులు.
గ్రామ పంచాయతీలను విభజించే క్రమంలో మా కొయ్యలగూడెం ఉమ్మడి గ్రామాన్ని విభజించడం జరిగింది. ఈ విభజనలో మా కొయ్యలగూడెం గ్రామానికి పూర్తిగా అన్యాయం జరిగింది. దానికి నిరసనగా గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి సానుకూలంగా స్పందన అయితే ఏమి రాలేదు. ఇప్పుడు జరిగే ఎన్నికలలో పాల్గొని మా గ్రామానికి సంబంధించిన అంటే ఈ 7 ఏళ్లలో కుంటుపడినటువంటి అభివృద్ధిని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు పోతున్నాం. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మేము ఎలక్షన్లు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ల సర్పంచ్ని గెలిపించుకోనైనా అని అది పోరాటం చేద్దామని అనుకుంటున్నాం. డ్రైనేజ్ వ్యవస్థనైనా సీసీ రోడ్ల విషయమైనా ప్రతి ఒక్క విషయాలలో అన్నిటి ఆ పాలకవర్గం లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా అధికారులు వస్తుంటారు, ఒకసారి పోతున్న టైము ప్రజాప్రతినిధి ఉంటే ఏదానికైనా ప్రతి ఒక్క దానికి బాగుంటుందని మా ఆశ. ఈసారి ఎలక్షన్లు పోవాలనే కోరిక ఉన్నది. ఖచ్చితంగా మా ఊళ్ళో ఈసారి ఎలక్షన్ జరిపించుకుంటాం, గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ప్రతి చిన్న పని కోసం పంచాయతీ సెక్రటరీని పలుమార్లు విన్నవించుకోవాల్సి వస్తోందన్నారు గ్రామస్తులు. వాటిలో కొన్ని మాత్రమే అమలు కావడంతో అభివృద్ధి దాదాపు నిలిచిపోయిందని ఆరోపించారు. అభివృద్ధి ఆగిపోయిందన్న అసంతృప్తిలో ఉన్న గ్రామస్తులు ఇప్పుడు జరగబోయే ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాభివృద్ధికి తాము మళ్లీ ఐక్యంగా పనిచేస్తామని, ఈసారి ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుతామనే నమ్మకంతో ఉన్నారు గ్రామస్తులు. ఇప్పుడు ఇన్నేళ్లకు వస్తున్న ఈ యొక్క ఎలక్షన్స్ మేము స్వాగతిస్తున్నాము. ఈసారి మాకు మహిళా సర్పంచ్గా బీసీ మహిళ మాకు రిజర్వ్ అయ్యింది. యువకునిగా ఒక విద్యావంతురాలైన నా భార్యను నేను నిలబెడుతున్నాను. ఇంకా ఈ ఊర్లో ఇప్పటిదాకా 7 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎటువంటి అభివృద్ధిలో 0%గా మేము ఏది చేయలేని పరిస్థితిలో, మా బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకే ఈసారి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కి పోయి ఉత్సాహంగా ఎలక్షన్ జరుపుకొని మా ఊరికి మాకు ఊరికి పెద్దగా ఒక సర్పంచ్ తీసుకోవడానికి మా ఊరు ప్రజలు కూడా అందరూ స్వాగతిస్తున్నారు. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హయాంలో జరిగిన ఈ పొరపాటు కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోకుండా మా గ్రామాన్ని ఒంటరిగా వదిలేశారు. దానికి నిరసనగా మేము ఆనాడు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము బహిష్కరించడం జరిగినది. దానివల్ల కొంత పరిపాలన లేని గ్రామంగా మా గ్రామం గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఎలక్షన్ల వల్ల మా గ్రామంలోని మాచే ఎన్నుకోబడ్డ అధికారుల ద్వారా మా గ్రామాన్ని మేము మంచిగా సుభిక్షంగా మంచి అభివృద్ధి సాధిస్తామని చాలా ఉత్సాహంగా ఉన్నాము. అంటే గతంలోనే పెట్టే వాళ్ళేమో కానీ 2 విలేజ్లు సపరేట్ కావడం వల్ల బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే అది విలేజ్లు సపరేట్ అవ్వడం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే మీ విలేజ్ మా విలేజ్ అనుకుంటా ఎన్నికలు నిర్వహించకపోవడం, మాకు ఎవరు అధికారులు లేకపోవడం, ఒక సర్పంచ్ అని ఉంటేనే ఏదన్నా ఒక సమస్య వచ్చినా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనం ఎవరికి చెప్పలేము కదా. గ్రామ పంచాయతీలో ఎవరు లేకుంటే ఎవరికి ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము. ఎన్నికలు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కొయ్యలగూడెం గ్రామ పంచాయతీకి డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. గ్రామాభివృద్ధి భవిష్యత్ కోసం ఈసారి ప్రజాస్వామ్యాన్ని గర్వంగా వినియోగించుకుంటామన్నారు గ్రామస్తులు. వరంగల్ జిల్లా గంగదేవుపల్లి గ్రామ ప్రజలందరిది ఒకే మాట ఒకే బాట. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. కలిసికట్టుగా అందరూ ఏకమయ్యారు. కలిసి వచ్చిన రిజర్వేషన్లతో మహిళలనే సర్పంచ్, వార్డు సభ్యులందరినీ నియమించుకున్నారు. స్త్రీ పురుషులనే తారతమ్యం లేకుండా ఐక్యమత్యమే తమ బలం అంటూ చాటుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ 11 ఏళ్ల పాటుగా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు చేసి అవార్డులను అందుకున్నారు. వరంగల్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు గంగదేవిపల్లి. ఈ గ్రామంలో 1277 మంది జనాభా, 980 మంది ఓటర్లున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గంగదేవిపల్లి గ్రామం ఒకప్పుడు మాచాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 1994 సెప్టెంబర్లో ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదాను పొందింది. ఈ గ్రామం పంచాయతీగా ఏర్పడిన తరువాత మహిళా సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. అందరూ కలిసికట్టుగా చేసిన అభివృద్ధిలో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులతో అవార్డులు అందుకున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుండి 11 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీ పాలనను మహిళలే చేపట్టారు. సర్పంచ్ సహా వార్డు సభ్యులందరూ 2 పర్యాయాలు మహిళలే ఎన్నికై పాలన సాగించారు. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత 1995లో గ్రామ పంచాయతీకి తొలి ఎన్నికలు నిర్వహించారు.
2 పర్యాయాలు సర్పంచ్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ కావడం, గ్రామంలో 8 వార్డులు ఉండడంతో వారందరినీ మహిళలనే ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరోమారు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్ కోసం రాజమౌళిని ఎన్నుకున్నారు. రాజమౌళి పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా సర్పంచ్, వార్డు సభ్యులుగా మహిళలనే కొనసాగించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ తొలి సర్పంచ్ లలిత ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేశారు. గ్రామ సర్పంచ్ పదవికి ఎవరైనా పోటీ చేసే విధంగా జనరల్ కు రిజర్వ్ చేశారు. సర్పంచ్ 8 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు పోటీ చేయగా ఆయా స్థానాల్లో పురుషులు పోటీ పడ్డారు. అయినా అన్ని స్థానాల్లో మహిళలే గెలుపొంది సత్తా చాటారు. గ్రామ సభల ద్వారా తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం వంటి 18 కమిటీలు ఏర్పాటు చేశారు. అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు స్థానికులు. సంతోషం అనిపించేది. మేము అందరం కలిసికట్టుగుండి ఇట్లా చేసుకుంటే అభివృద్ధి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసి అభివృద్ధి చేసుకుంటారు కొన్ని గ్రామాలు అని అదే ఆలోచనతోటే ఉన్నాం. ఇక్కడ కూడా ఎందరో మహిళలు కష్టపడి అప్పుడు వాటర్ ట్యాంకీ కట్టించుకున్నప్పుడు మొత్తం అక్కడి నుంచి వెళ్ళి పైప్ లైన్కు అందరూ ఎవరి గ్రూపులు వాళ్ళు తవ్వుకొని వేసుకున్నాం సార్. తాము ప్రజల భాగస్వామ్యంతో రోడ్లు వేసుకున్నామని తెలిపారు గ్రామస్తులు. మరుగుదొడ్లు నిర్మించామన్నారు. వాటర్ ట్యాంకులు నిర్మించడంతో పాటు గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. తాము చేసిన అభివృద్ధిని చూసి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధుల చేత అభినందనలు పొందామన్నారు గ్రామస్తులు. మొత్తం మహిళలే, దేంట్లో కానీ కమిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ వార్డు మెంబర్లో కానీ మహిళల పరిపాలనతోటి కొనసాగడం జరిగింది. గవర్నమెంట్ 2 రూపాయలు ఇస్తే మేము 4 రూపాయల పని చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇంటింటికి ఒక చెట్టు, ఆ చెట్టును పెంచే వాళ్ళము. ఆ చెట్టును పెంచి ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శనివారం, శుక్రవారం అటు చెట్టుకు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోస్తేనే మాకు వాటర్ ట్యాంకీల వాటర్ కాడికి పోతే చిట్టి ఇస్తారు. ఆ చిట్టి కొంట పోయి ఇస్తేనే మాకు వాటర్ ఇస్తారు. ఒకసారి నామినేషన్ ఎలక్షన్ లేకుండా జరిగింది, ఒకసారి ఎలక్షన్లతో జరిగింది. వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో చాలా సంతోషకరంగా మేము మహిళల ముందుండి నడుచుకున్నామండి. ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ మళ్ళీ మహిళకే వచ్చింది. ఇప్పుడు కూడా మేము మహిళలను గెలిచి మళ్ళీ మా పాత గంగదేవిపల్లి లాగా రూపుదిద్దుకోవాలని నేను గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిచేలా కృషి చేశామన్నారు స్థానికులు. ప్రపంచంలోని 99 దేశాల ప్రజలు, భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు గంగదేవిపల్లి గ్రామ సందర్శనకు రావడం ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతే నిదర్శనమన్నారు. తాము చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతిలో సామాజిక శాస్త్రంలో గంగదేవిపల్లి గ్రామంపై ఒక పాఠాన్ని చేర్చిందన్నారు. 6వ తరగతి లెసన్లో కూడా, సోషల్ లెసన్లో కూడా గంగదేవిపల్లి అభివృద్ధి అంశాల మీద ఒక లెసన్ కూడా ప్రచురించడం జరుగుతుంది. అది 2012 నుంచి నేటి వరకు కూడా జరుగుతుంది. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆఖరికి గూగుల్ కూడా మాకు గూగుల్ బెస్ట్ గ్రామ పంచాయతీ అనే దాంతో మరి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇవాళ 26 అవార్డులు వచ్చినాయి. దాదాపు 12 లక్షల చిల్లర ఈ గ్రామానికి అవార్డు నిధులు వస్తే ఆ గ్రామాభివృద్ధికే వినియోగించుకోవడం అనేది జరిగింది. ప్రజాప్రతినిధులకు నిబద్ధత, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలి. అప్పుడే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వెనుకబడిన గ్రామాన్ని 100% అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మహిళల కృషి అభినందనీయం. గత 7 ఏళ్ల నుంచి సర్పంచి పాలకవర్గం లేక ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గ్రామస్తులకు ఎన్నికల నిర్వహణ ప్రారంభం కావడంతో ఆ గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ అయిన మల్లాపూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు పాలకవర్గం లేక 7 ఏళ్ల కాలం గడిచింది. ప్రత్యేక అధికారి పాలనతో గ్రామాభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు మౌలిక వసతులు అవసరం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రాష్ట్రంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు జరిగిన టైంలో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన మల్లాపూర్ పంచాయతీకి మాత్రం ఎన్నికలు జరిగినా పాలకవర్గం లేకుండా పోయింది. సర్పంచ్ అభ్యర్థి పోటీకి నాడు 4 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో 2 అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 2 ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గానికి సంబంధించిన వారు చీటీలు తీసి సీక్రెట్ గా డ్రా పద్ధతిన ఈ సర్పంచ్ ఎన్నిక జరగడంతో గ్రామస్తులకు ఎవరికి
నచ్చలేదు. దీంతో ఎన్నికల అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఓ అభ్యర్థి నన్ను భయపెట్టి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నిక విధానాన్ని పరిశీలించిన అధికారులు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నిక చెల్లదని ఆ ఎన్నికను రద్దు చేశారు. మరోవైపు డ్రా పద్ధతిన గెలిచిన అభ్యర్థి నేను గెలిచినా కానీ అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. దీనితో సర్పంచ్ పదవిని నిలిపివేస్తున్నట్లు కోర్టు ఆదేశించింది. కేవలం గ్రామ పంచాయతీ పరిధిలోని 14 వార్డులకు వార్డు మెంబర్లుగా ఎన్నికలు నిర్వహించారు. కానీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోవడంతో ఈ పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్ లేక మల్లాపూర్ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. గ్రామంలో సమస్యలు తాండవిస్తున్నట్లు తెలిపారు గ్రామస్తులు. పారిశుద్ధ్యం నుంచి మొదలు రోడ్లు అన్నింటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ 7 ఏళ్లలో సర్పంచ్ ఉంటే సమస్యలు కొన్నింటికైనా పరిష్కారం దొరికేదని చెబుతున్నారు గ్రామస్తులు. సర్పంచ్ లేక మా ఊళ్ళో 7 ఏళ్ళు అవుతుంది. బస్టాండ్లో నీళ్లు లేవు, బల్లే లేవు, దుబాటుకు చచ్చిపోయిన కాడ లేవు నీళ్లు, టాకర్లలో తెత్తు సరిపోతలేవు. నిజంగా మా దురదృష్టము స్వతంత్రం వచ్చిన నుంచి తెలంగాణలో మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్ లేడు అంటే ఇదే మొదటిసారి. మరి నిజంగా పేద ప్రజలు గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ ఎవరు లేక బోడెస్తున్నారు. గ్రామానికి ముఖ్యంగా వ్యక్తి ఎవరైతే ఉంటారో సర్పంచ్ గారు, అలాంటి సర్పంచ్ మా గ్రామంలో లేకపోవడం వల్ల మేము మా సమస్యలు అయితే నీళ్ళ సమస్యలు కానీ, మురుగునీటి సమస్యలు కానీ, ఇంకే ఏ సమస్యలు అయినా కానీ మేము ఏ అధికారికి పాల్గొవాలనో మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా కొంత గ్రామ ప్రజలకు తెలియలేదు. గ్రామంలో పందుల బెడద, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటితో దోమల తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. పాలకవర్గం ఉంటే వీటిపై దృష్టి సారించి ప్రజలకు సమస్యలు లేకుండా చూసేవారని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మా మల్లాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ లేక 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఒక 2 వ్యక్తులు సర్పంచ్ ఎలక్షన్ లోపల చిట్టులు వేసుకున్నారు. చిట్టులు వేసుకోవడం వల్ల ఎలక్షన్ ప్రభుత్వం రద్దు చేసింది. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసింది ఆ సమయం లోపల. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మల్లాపూర్ సర్పంచ్ లేడు. సర్పంచ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి మొత్తం వెనుకబడిపోయినాం. కోరుట్ల నియోజకవర్గం లోపల మల్లాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. గత టర్మ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవి లేకపోవడం వల్ల మా మల్లాపురం చాలా వెనుకబడ్డది. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళి సమస్యల్ని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మా ప్రజలందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని వారికి నచ్చిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. 7 సంవత్సరాల నుండి గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఎన్నికల షెడ్యూళ్లు విడుదల కావడంతో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఈ గ్రామస్తులలో ఆనందం వ్యక్తమవుతోంది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వారిని గెలిపిస్తామంటున్నారు గ్రామస్తులు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేషిపురంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అంటున్నారు భక్తులు. ఆదాయం ఉన్నా వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైందని అంటున్నారు భక్తులు. 3.5 దశాబ్దాల క్రితం స్వయంభువుగా పుట్టలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నల్గొండ జిల్లాలో గ్రామదేవత ఆలయాల్లో ప్రథమ స్థానంలో, ప్రధాన ఆలయాల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. భక్తులు సమర్పించే ముడుపులు, ఆలయ టెండర్ల ద్వారా ప్రతి ఏడాది దాదాపు 3 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఆ ఆదాయం భక్తుల వసతులకు ఖర్చు పెట్టడం లేదంటున్నారు భక్తులు. ఆదాయం 3 కోట్లైనా భక్తులకు నీడలేని ఆలయ ప్రాంగణం, విశ్రాంతి గదులు లేకపోవడం, తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి. పండగ రోజుల్లో ట్రాఫిక్ జామ్, రోడ్లపైనే దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ అమ్మవారు పుట్టలో గత 40 సంవత్సరాల క్రితం పుట్టలో వెలిసి అమ్మవారికి కోరిన వెంటనే కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క క్షేత్రము. ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి అందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ప్రతిరోజు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తూ భక్తులందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా తీర్థప్రసాదాలు అందజేస్తున్నాం. ప్రతి ఏటా అమ్మవారి దర్శనం కోసం వస్తామని, కానీ వసతులు ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదంటున్నారు భక్తులు.
సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ ఆలయాన్ని విస్తరించాలంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆలయాన్ని సందర్శించినప్పుడు 4,05,00,000తో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ ఏడాది గడిచినా నిధులు రాలేదు. కాగితాల మీదే ఆ ప్రణాళిక నిలిచిపోయిందంటున్నారు స్థానికులు. 2002 నుంచి ఇప్పటిదాకా కూడా అమ్మవారు కనీసం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వసతులతోటి అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. గుడి ఆదాయం మాత్రం బాగానే వస్తున్నా కూడా కనీసం అభివృద్ధి మాత్రం నోచుకునే పరిస్థితి లేకుండా అయింది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధ వహించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని మీద ఒక ఇంట్రెస్ట్ పెట్టి గుడిని అభివృద్ధి చేసే విధంగా చూడాలని చెప్పి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ అమలు, గుడి అభివృద్ధి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామంటున్నారు పాలక మండలి సభ్యులు. పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు మెరుగుపరిచామని చెబుతున్నారు ఆలయ చైర్మన్. భక్తుల వసతుల కోసం చర్యలు తీసుకుంటామని, మెరుగైన సౌకర్యాల కోసం ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ కాగితాల నుంచి కార్యరూపం దాల్చితేనే సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు భక్తులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు. పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల విధులు, చట్టాలు, బందోబస్తుపై సిబ్బందికి వివరించారు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. ఇక చెక్ పోస్టుల్లో డ్యూటీ చేసేవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించాల్సిన చట్టాలను కూడా వివరించారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఎక్కడున్నా తమ ఊళ్లకు వెళ్లి ఓటేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులను సహకరించాలని అన్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఈ ఎలక్షన్కి సంబంధించిన డూస్, డోంట్ డూస్, తర్వాత చట్టాల గురించి సిబ్బంది అందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి బందోబస్తు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోని అక్కడ ఉన్నటువంటి మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్ఎస్టీ టీమ్స్ విధులేంటి, తర్వాత చెక్ పోస్ట్లో ఉండాల్సిన విధులేంటి, తర్వాత పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్ అయినటువంటి వ్యక్తులు ఏ విధంగా విధులు నిర్వర్తించాలన్న దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లా బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద ఎలాంటి చట్టాలు మనం ఉపయోగించాలన్న దాని మీద కూడా సిబ్బంది అందరికీ కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి చెన్నూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముందుకొచ్చి ఇది చేసినా కూడా వాళ్ళందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫు నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. మీరంతా కూడా ఎన్నికల కోడ్ని, ఎన్నికల నిబంధనలను పాటించి కంకణబద్దులై మీరు ఓటు అడగండి. ఓటు అనేది ప్రజాస్వామ్య హక్కు కాబట్టి ఓటేసే వ్యక్తులు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాలన్న ఉద్దేశంతోనే ఒకవైపు పబ్లిక్ని కూడా మేము పోలింగ్ బూత్ లెవెల్లో పోలింగ్ బూతులు సందర్శించి ఆ విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సిబ్బందికి కూడా ఎలాంటి విధులు నిర్వర్తించాలా, ఎక్కువ శాతం ఓట్లు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా జనాలు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరిగేట్టు విధంగా ఇటు మా పోలీస్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈ ఓటు హక్కుని మీ యొక్క ఊరి, మీ యొక్క ప్రాంత ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడున్నా కూడా మీరు ఎక్కడ మైగ్రేట్ అయినా కూడా మీ ఊరికి వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం.